ఇది ఏం కర్రీ అనుకుంటున్నారు? బీన్స్ అండి. బీన్స్ని ఇలా వండారంటే అద్భుతంగా ఉంటుంది రుచి, మామూలుగా ఉండదు. ముందుగా బీన్స్ని ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా ఉడికించి తీసేసుకోవాలి. ఆ తర్వాత మూకుట్లో నూనె వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకుని, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న బీన్స్, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. అలాగే కొద్దిగా చిటికెడు రవ్వ పులుసు అంటే చింతపండు పులుసు కొద్దిగా వేయాలన్నమాట. కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు పులుసు, ఎక్కువ వేయకూడదు. కూర పుల్లగా ఉంటే బాగోదు మరిని. చిటికెడు అంటే చిటికెడు చింతపండు నానబెట్టి దాంతో తీసిన చింతపండు రసం వేయాలి. చూడండి నేను ఎంత వేస్తున్నానో. చాలా చిటికెడు అంటే చిటికెడు వేసామా లేదా అన్నట్టుగా. అలాగే ఉప్పు పసుపు కూడా చూసి వేసుకోవాలి. వేసుకుని కలిపేసేసుకుని దగ్గర పడిన తర్వాత పుట్నాల పొడి ఉంటుంది. మా ఇంట్లో పుట్నాల పొడి ఎప్పుడు ఉంటుందండి. ఆ పుట్నాల పొడిని అయితే కారం అది వేసి చేసిన పుట్నాల పొడి ఉంటుంది. కానీ మొన్న నేను దీనికి అవసరమే పుట్నాలు కొట్టాను మిక్సీలో. కారం లేనిది అనమాట. మామూలు పుట్నాల పొడే చల్లేసేసాను అనమాట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి కూర. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా శనగపిండి వేసుకుంటారు, కానీ ఇక్కడ పుట్నాల పొడి వేయడం మూలంగా, వేయించిన పప్పు పొడి మూలంగా కమ్మగా ఉందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దీనికి సాయం నేను పక్కన దోసకాయ పప్పు చేశాను. దోసకాయ పప్పు కాంబినేషన్లో ఈ బీన్స్ పప్పుల పొడి కర్రీ అద్భుతంగా ఉందండి. ఫ్రై అనుకోవచ్చు, లేకపోతే కర్రీ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి, మీ ఇష్టం. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.